రైతు సోదరులందరికీ నమస్తేనా. ఈరోజు వచ్చి మనం పంటకైతే స్ప్రేయింగ్ చేస్తున్నాము. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవాళ టాపిక్ వచ్చి ఈరోజు మన చెట్లకి ఏ మందు స్ప్రే చేస్తున్నాం అనేది ఇవాళ టాపిక్. మొన్న అయితే మన పంటకి అమిస్టర్ టాప్ సిమోడేస్ క్వాంటిటీస్ అయితే కొట్టాం కదా, ఎక్సలెంట్గా అయితే వర్క్ చేసిందన్న. సైడ్ కొమ్మలు బాగా వచ్చాయి, పంట అయితే తన్నింగా వచ్చింది. ఎర్రనల్లి, ముడత, దోమ అన్నీ కంట్రోల్ అయ్యాయినా, నల్ల మచ్చ కూడా. సో ఈరోజు స్ప్రేయింగ్ వచ్చి నా ఇసాబీను మూడు డ్రమ్ములకి అయితే కొడుతున్నాంనా. ఏమేమి మందులు కొడుతున్నామంటే ఇంప్రూవ్మెంట్కి అప్పుడు క్వాంటిటీస్ కొట్టాం కాబట్టి ఇప్పుడు ఇసాబీను కొడుతున్నాను. సిజెంటా వాళ్ళదే ఇది కూడా. నెక్స్ట్ వచ్చి ప్లెసివా కొడుతున్నాను. అప్పుడు అమిస్టర్ టాపు ఇది కొట్టాం కాబట్టి ఈసారి ప్లెసివా కొడుతున్నా. ప్లెసివా వచ్చి ముడతకి, దోమ, పురుగుకి, చెట్టు ముడతకి, పురుగుకి పనిచేస్తుందనా. అప్పుడు సిమోడిస్ కొట్టాను కాబట్టి ఇప్పుడు ఇది కొడుతున్నాను అన్న. దీని పేరు వచ్చి ఇది కూడా సిజెంటాదే, కవాచ్ ఫ్లో. ఇది వచ్చి నల్ల మచ్చ, బూడిద రోగం ఉన్న కంట్రోల్ అవుతున్నాను లైట్గా. ఇంకా బొడోమైసిన్ వచ్చి యాంటీబయాటిక్ నా. ఇది డ్రమ్ముకు 4 ప్యాకెట్లు వేసుకుంటాము. ఇదైతే కొడుతున్నాం ఈరోజు స్ప్రేయింగ్. వీటి వల్ల అంటే ఇది గమ్ వచ్చి వర్షం పడేది కాబట్టి గమ్ము కూడా స్ప్రే చేస్తున్నాను. ఇది సిల్వెట్ వాళ్ళది, సిల్వెట్ గోల్డ్. ఒక డ్రమ్ముకు ఒక డబ్బా అయితే కలుపుకుంటున్నాము. మొత్తం 3 డ్రమ్ములు అయితే కొడతాం మన పంటకి. సో ఇవాళ స్ప్రేయింగ్ వచ్చి ఇవి కొడుతున్నాము. మన చెట్టుకి ఏమేమి అప్పుడు కంట్రోల్ అయ్యాయంటే ఎర్రనల్లి, పురుగు, ముడత, దోమ, నల్లమచ్చ కంట్రోల్ అయ్యి సిమోడిస్ మిస్టర్ టాప్ క్వాంటిటీస్కి. సో ఈరోజు మళ్ళీ ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే చెట్టు బాగా ఇంప్రూవ్ అయ్యి ఏమన్నా ఇంకా వర్షం తేమ అంతా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం రోగం ఇది పూత కట్ అవ్వకుండా ఉండాలంటే బూడిద రోగము అవేమన్నా కంట్రోల్ కావాలంటే, ముడత కంట్రోల్ కావాలన్నా 2 స్ప్రేయింగ్లు చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది కాబట్టి 2వ స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాను. ఇంకా ఇది అడ్వాన్స్గా పనిచేస్తుంది కాబట్టి మన చెట్టుకి ఒక వారం రోజులు ఏ రోగం రాకుండా అయితే కాపాడుతుంది. సో అడ్వాన్స్గా అయితే నేను స్ప్రే చేస్తున్నాను. మన చెట్టు అయితే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు పూత పిందు దశలో ఉంది. కింద పట్టిన కాయ వచ్చి శాంపుల్ ఉంది. శాంపుల్ అయితే పెరగాల్సి ఉంది. అక్కడక్కడైతే శాంపుల్ కనిపిస్తున్నాయి. ఈరోజు అయితే ఇది నా వీడియో. శాంపుల్ కాయలు వచ్చి ఒక 4 డేస్లో అయితే పెరుగుతాము. ఇప్పుడు ఎక్కువ పిందు దశ, పూత దశలో ఉందన్న. ఈ కాయ మనకు ఈ పూత దశ, పిందు దశ కాయ రావాలంటే 20 డేస్ నుంచి 30 డేస్ పడుతుంది. అంటే కింద పట్టిన కాయ అయితే ఇప్పుడు వస్తూనే ఉంటుందన్న, ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా ఆకు అయితే చూడండి ఎంత తనింగా వచ్చేసింది. అప్పుడైతే ముడక్కపోయిండా. సిమోడిస్ మిస్టర్ టాప్ క్వాంటిటీస్ కొట్టడంతో పూర్తిగా కంట్రోల్లోకి అయితే వచ్చిందన్న పంట. సో అందుకే నేనైతే మీ అందరికీ అది రికమెండ్ చేశాను. చూడండి మన పంట ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీకు కూడా ఏమన్నా ఇలాంటి ఏం స్ప్రే చేసుకోవాలని డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకైతే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అయితే జరగదన్న, ఎందుకంటే మనం మందులన్నీ ఇచ్చేసాం కాబట్టి. పంట అయితే మొత్తం ఉన్న రోగాలన్నీ పోయాయి కాబట్టి పంట అయితే ఇప్పుడు కంట్రోల్ ఉంది కాబట్టి ఇంకా పూత అనేది కట్ అవ్వదు. ప్రతి పూత పిందుగా అయితే మారుతుంది. మొన్న దీనికి వచ్చి మ్యాక్స్ బోరాన్ అయితే వదిలానన్న పూత డ్రాపింగ్ కంట్రోల్ ఇవ్వడానికి. ఇప్పుడు పూత కటింగ్ అయితే ఏం లేదు. అప్పుడు స్టార్టింగ్లో అయితే పూత కట్ అవుతుండేది వర్షం పడినప్పుడు. ఇప్పుడైతే పూత కటింగ్ కూడా ఏం లేదు. చూడండి ఈ విధంగా అయితే కాపు ఉంది కింద. స్టార్టింగ్లో పూత కట్ అయింది కాబట్టి కొంచెం ముందు ఫస్ట్ 2 డజన్లతో పోలిస్తే కొంచెం తక్కువనే చెప్పాలి. కానీ పర్వాలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి పైన పూత అంతా పిందుగా మారుతుంది. ఇది చూడండి నల్లమచ్చ ఉన్నింది, అప్పుడు అది కంట్రోల్ అయితే అయింది, నల్లగా మాడిపోయింది కాబట్టి. ఈ పంటలో 50 గుంటలకు గాను టార్గెట్ అయితే ఒక 3000 బాక్సులన్నా తెంపాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను. చూద్దాం ఎంత అవుతాయో. మనం ఒక టార్గెట్ పెట్టుకొని పంటనైతే తీయాలి. పంటనైతే ఊరికే ఎప్పుడప్పుడు మందులు వదులుకుంటే అయితే చేయకూడదు. ఈ కర్రలు కూడా మనమేనా రోజు చూపించాను మీకు, ఈరోజు చూపిస్తున్నాను. మనకు ఆవులు ఉన్నాయి, ఆవులు కూడా మేపుతాం కాబట్టి కర్రలు కూడా 30 గుంటలు చల్లాను. ఇంకా మన తోట అంతా అయితే ఒకసారి మీకు చిన్నగా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా ఉందన్నది. పూత చూడండి, పూత అయితే తన్నింగా ఉందన్న. ఇంకా 3 పూరలు అయితే అయ్యాయి. ఇంకా ఒక పూర అయితే పడుతుంది 1 వీక్లో.
ఆ పురి అయిపోగానే మన చెట్టు అయితే ఒక 5.5 నుంచి 6 ఫీట్ అయితే అవుతుంది. కాయ కూడా అయితే మంచి సైజు ఉంది, కింద పట్టిన కాయ చూడొచ్చు మీరే. ఇంకా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంది ఏమంటే మీరు ఏమేమి మందులు వదులుతారో, ఏమేమి స్ప్రేయింగ్ చేస్తారో చెప్పమని అడుగుతున్నారు. ఇప్పటి నుంచి నేను స్ప్రే చేస్తుంది, డ్రిప్ మందులు వదులుతుంది అయితే వీడియో పెడుతున్నాను. స్టార్టింగ్ నుంచి ఏం వదిలాను అనేది మొన్న కూడా ఒక వీడియో చేశాను. ఇంకా క్లియర్గా ఏ స్టేజ్లో ఎన్ని డేస్కి ఏ డ్రిప్ మందు వదలాలి, ఏ రోగం పడినప్పుడు ఏ మందు వదలాలి అనేది కూడా తప్పకుండా వీడియో చేస్తాను. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఎలాంటి వీడియోలు చేయాలో మనం కూడా కామెంట్ సెక్షన్లో నాకు సజెషన్ ఇస్తే ఎలాంటి వీడియో కావాలంటే అలాంటి వీడియో అయితే చేద్దాం. ఇంక నుంచి కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల, అంటే 3 రోజులు ఉండడం వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇంకా మీదటైతే చేయాలని చూస్తున్నాను. ఈ విధంగా కాకుండా అక్కడక్కడ శాంపుల్ అయితే ఉన్నాయి నా కాయలు. మన కట్లు కూడా పాతవే వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ కట్లు ఉన్నాయి. కట్లు కొనాలంటే మన కట్లకే ₹1,00,000 అయిపోతుంది. సో పెట్టుబడి తగ్గించాలంటే పాత వేసుకున్నాము. బట్ పంట 6 అడుగులు 7 అడుగులు అయితే వర్షాలు ఎక్కువ పడితే పంట పడిపోయే ప్రమాదం కూడా ఉంది, కట్లు కొంచెం పెద్దవి కాబట్టి. ఇంకా వాటర్ వెళ్ళిపోవడానికి ఇలా అయితే తగ్గొట్టేసాము. వాటర్ అయితే పడినట్టు వెళ్ళిపోతుంది. మన వర్షానికి మాకు కొంచెం డ్యామేజ్ అవ్వడంతో భయం ఎత్తుకొని ఇలా చేసాము. మన పంట అయితే చూడండి అన్న ఇలా ఉంది. ఒకసారి పైనుంచి పంట మొత్తం చూపిస్తున్నాను. ఇంకా డ్రిప్ మందు కూడా వదలాల్సి ఉంది. టుమారో అయితే డ్రిప్ మందు వదులుతాను. ఏం అనేది కూడా మీకు వీడియో అయితే చేస్తాను. ముందు కొట్టినప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ అయితే జరిగింది. ఈసారి ఆ తప్పు జరగకూడదని గడ్డి ముందు అయితే కొట్టలేదు. ప్రతి పూత పిందుగా మారిన తర్వాత అయితే స్ప్రేయింగ్ చేస్తాను, లేదంటే నాకు టైం ఉంటే కూలోళ్ళని పెట్టి కోపించేస్తానన్న. గడ్డి ముందు పూత దశలో కొట్టడం అనేది చాలా ప్రమాదకరం, మనకు తెలిసిందే. ఇంకా గడ్డి ముందులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మన ఛానల్ని రోజు చూసి మన వీడియోలని ఎప్పుడు చూసి కామెంట్ చేస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు సోదరికి, నా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మనం ఇంకా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. మన ఛానల్ ఇప్పుడు 1.3K అయితే ఉంది. జస్ట్ మనం పెట్టి ఒక 2 వీక్స్ అయితే అవుతుంది అంతే. ఇంత మంచి సపోర్ట్ ఇస్తారని నేను కూడా అనుకోలేదు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. Thank you all farmers. Please support our channel Graduate Farmer. Thank you all. Bye. Take care all of you.